హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు కాకినాడ కొరల్ త్రూల్స్ అని. ఇది మన పార్ట్ 2 గైస్. ఆల్మోస్ట్ మైన్క్రాఫ్ట్ అయితే నేను ఇక్కడ స్పాన్ అయ్యాను. వాట్, వెయిట్ మినిట్ గాయ్స్, అది మీరు చూసారు అసలు? డిజర్ట్ టెంపుల్. నేను జస్ట్ ఇక్కడ స్పాన్ అయ్యాను పక్కనే. ఓకే, సో గాయ్స్, ఇది మైన్క్రాఫ్ట్ డిజర్ట్ టెంపుల్ అనమాట. ఇది మీరు వెళ్ళడానికి మ్యాప్ అయితే ఉంటుంది, కానీ నేను డిజర్ట్ టెంపుల్ దగ్గర స్పాన్ అయ్యాను. సో ఇది ఒక టైప్ టెంపుల్ గా, దీని కింద లూట్ అయితే ఉంటుంది అనమాట. సో కానీ మీరు ఇక్కడ ఒక తప్పు అయితే చేస్తారు. నేను ఆల్రెడీ ఇక్కడ దీన్ని విజిట్ చేశాను ఇందాక. సో మీరు చూడొచ్చు, ఇక్కడ ప్రెజర్ ప్లేట్ అంటే మధ్యలో ఉంటుంది గైస్. నేను దాన్ని తీసేసాను అనమాట మీకు చూపించడానికి. దీని చుట్టూ 4 చెస్ట్లు ఉంటాయి అనమాట. సో మీరు దీని చుట్టూ 4 చెస్ట్లు ఉంటాయి గైస్. నేను ఒక చెస్ట్ పెట్టి చేసి అందులో డైమండ్స్ కూడా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో ఈ ప్రెజర్ ప్లేట్ కింద TNTs అనేది ఉంటాయి గైస్. దానివల్ల పేలుతో డైరెక్ట్ కింద పడితే ప్రెజర్ ప్లేట్ మీద, మీరు అందుకే ప్రెజర్ ప్లేట్ తీయండి. కొన్నిసారి ఇది బ్యాట్ స్పాన్ అవుతుంది, గుడ్ స్పాన్ కూడా అవుతుంది గైస్. ఎందుకంటే డిజర్ట్ టెంపుల్ అయితే కదా మీకు ఒక్క లూట్ దొరుకుతుంది. అదే కొన్ని చోట్ల విలేజర్ అవుట్ పోస్టుల దగ్గర కానీ జంగిల్ టెంపుల్ దగ్గర కొంచెం బ్యాట్ స్పాన్ అవుతుంది. ఓరీ షిట్ గాయ్స్, నేను ఇప్పుడే పిలేజర్ అవుట్ పోస్ట్ కోసం మాట్లాడాను. నీ స్పానర్ ఇక్కడ ఉందన్నమాట, పిలేజర్ అవుట్ పోస్ట్ అనేది అయితే. సో ఇదే గాయ్స్ అనమాట ఈ పిలేజర్ అవుట్ పోస్ట్. సో మీరు దీని దగ్గర ఎక్కడ స్పాన్ అయ్యారంటే చాలా బ్యాట్ స్పాన్ కింద అయితే తీసుకోవచ్చు సర్వైవల్ మోడ్లో అయితే. సో గాయ్స్, నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట ఇక్కడ పిలేజర్ అవుట్ పోస్ట్ ఉందని. నేను అక్కడ డిజర్ట్ టెంపుల్ షాక్ అయిపోయాను. కొత్త వరల్డ్ అనమాట, లాస్ట్ టైం వరల్డ్ పోయింది. నేను కొత్త వరల్డ్ అందుకే స్టార్ట్ చేశాను. తీరా చూస్తే ఇక్కడ పిలేజర్ అవుట్ పోస్ట్ ఉంది గైస్. ఇందులో కూడా మంచి డీసెంట్ లూట్ అయితే దొరికింది అనమాట మన చెస్ట్లో, పిలేజర్ అవుట్ పోస్ట్ చెస్ట్లో. దీని దగ్గర స్పాన్ అయితే మాత్రం ఖచ్చితంగా బ్యాట్ స్పాన్ అని చెప్పుకోవచ్చు. సో ఇంక మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అనమాట, మాప్స్ వీడియో అనేది అయితే. ఫస్ట్ మాప్ వచ్చేసి మనకి ఏంటంటే స్పాన్ పిగ్లిన్ గైస్. మన ఫస్ట్ మాప్ వచ్చేసి ఇక్కడ ఉంది, చాలా భయం వేస్తుంది. ఇదే గైస్ స్పాన్ పిగ్లిన్ అయితే. ఇది మనకి నెదర్లో ఉంటుంది అనమాట. వీళ్ళు చాలా డేంజర్. వీళ్ళు నెదర్ నుంచి వీళ్ళు మనం కొట్టరు. ఒకవేళ మన గోల్డెన్ హెల్మెట్ కానీ నేను గోల్డ్ టైప్ వేసుకుంటే కానీ ఇందులో ఒక్కరిని కొట్టినా మొత్తం గ్రూప్ అంతా వచ్చేస్తారు గైస్. మనం వాళ్ళు కొట్టపోయినా ఒక్కరిని కొడితే మొత్తం గ్రూప్ అంతా మళ్ళీ గుర్తుపెట్టుకుని మరి కొడతారనమాట. వీళ్ళు నెదర్లో ఉంటారు. వీళ్ళకి మనం గోల్డ్ ట్రేడింగ్ చేసి ఎండర్ పల్స్ అయితే తీసుకొచ్చారనమాట మనం. నెక్స్ట్ వచ్చేది అయితే స్పాన్ జాగ్లిన్ గైస్. ఇందాక నేను లాస్ట్ టైం వీడియోలో హాగ్లీ స్పాన్ ఇప్పుడు జాంబీ కింద మారింది కదా, సో దాన్నే హాగ్లీన్ అని కూడా అంటారనమాట అలా ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు అయితే. సో ఇదే గైస్ స్పాన్ జాగ్లిన్ అనమాట. ఇది హాగ్లిన్ నుంచి జాంబిఫైడ్ అయినప్పుడు ఇది హాగ్లిన్ కింద అయితే మారుతుంది గైస్. అది జాగ్లిన్ కింద మారుతుంది అనమాట హాగ్లిన్ నుంచి. నెక్స్ట్ బ్రూట్ గైస్. ఇది కూడా మనకి బ్యాషన్లో ఉంటుంది అనమాట. వీళ్ళు అనేది బ్యాషన్లో ఉన్న ట్రెజర్ కాపాడుతూ ఉంటారనమాట గైస్. నిజం చెప్తున్నాను, వీళ్ళు కొట్టే షాట్ మాత్రం మనకి చాలా డ్యామేజ్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇద్దరు చాలు గైస్. ఒక 2 షాట్స్లో మనకి మొత్తం చంపేస్తారు గైస్. ఇద్దరు చాలు మనకైతే. ఇవి నెక్స్ట్ గోట్ అనమాట. ఇది పోలార్ రీజియన్లో ఉంటుంది. దీంతో యూజర్స్ అంతగా నాకు తెలియదు అనమాట ప్రస్తుతానికి అయితే. నెక్స్ట్ వచ్చి వాటర్ గైస్. ద డేంజరస్ మాబ్ ఇన్ ద మైన్క్రాఫ్ట్ అంటే వాటర్ అనమాట. ఇది ఏన్షియంట్ సిటీలో అయితే ఉంటుంది. ఇది బ్లైండ్ అనమాట, కానీ దీని సౌండ్ ద్వారా అయితే మనకు కొడుతుంది అనమాట. సౌండ్ బీమ్స్తో ఇంకా సౌండ్ ద్వారా మనల్ని డిటెక్ట్ అయితే చేస్తుంది అనమాట. దీనికి మినిమం టు 500 to 600 హార్ట్స్ ఉంటాయి గైస్. చాలా డేంజర్ అనమాట. ఇది మనకి ఏన్షియంట్ సిటీలో అయితే ఉంటుంది అనమాట. ఏన్షియంట్ సిటీ అనేది అండర్ గ్రౌండ్లో ఉంటుంది గైస్, టనల్స్ లోపల. నిజంగా చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేది అనమాట ఆలే అని గైస్. ఆలే దీన్ని మనం వుడ్లాండ్ మ్యాన్షన్లో అయితే చూసుకోవచ్చు. మనం దాన్ని విడిపించాలన్నమాట. సో దీన్ని ఈజీగా టైం చేయొచ్చు గైస్. దీనికి ఒక్కసారి ఏమన్నా వస్తువు ఇస్తే అదే టైం అయిపోద్ది. సో నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు లామా చెప్పాను కదా గైస్, ఇదే గైస్ అనమాట ట్రేడింగ్ లామా అనేది అయితే. వాండరింగ్ ట్రేడర్ దగ్గర అయితే ఉంటుంది గైస్ ఈ లామా అనేది అయితే. వాడు ఇలాగా దీనికి డ్రెస్సింగ్ స్టైల్ వేస్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదే గైస్, వీడి నైట్ కనబడతారు గైస్. ఒకవేళ ఈ ట్రేడింగ్ నెక్స్ట్ వచ్చేది గ్యాస్ట్ అనమాట. సో ఇది అయితే మనకి నెదర్లో అయితే ఉంటుంది గైస్, గ్యాస్ట్ అనేది అయితే. సో ఇది కూడా చాలా డేంజరస్ మాబ్ అనమాట. అయితే ఇది మన నోట్ నుంచి ఫైర్ బాల్స్ షూట్ చేస్తుంది నెదర్లో. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి గైస్. ఇది గ్యాస్ అనమాట. ఇది చాలా పెద్దది ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ ఏలియన్ బాక్స్కి కింద 8 టెంటికల్స్ ఎన్ని ఉన్నట్టయితే ఉంటుంది గైస్. దీన్ని చంపితే మనకి గ్యాస్ చీస్ అని ఒకటి వస్తుంది గైస్. దాని ద్వారా మనం కొన్ని పోషన్స్ అయితే తయారు చేయొచ్చు అనమాట. మనకి నెక్స్ట్ వచ్చేది బ్లేజ్ గైస్. సో ఈ బ్లేజ్ అనేది నెదర్లో చాలా యూస్ఫుల్ గైస్. బ్లేజ్ అనేది దీన్ని చంపితే మనకి బ్లేజ్ రాడ్స్ వస్తాయి అనమాట. ఆ బ్లేజ్ రాడ్స్తో మనం ఫైర్ రెజిస్ట్రేషన్ లావాలో కూడా ఆ పోషన్ తాగి మనం అయితే వెళ్ళొచ్చు. సో ఫైర్ రెసిస్టేషన్ అనే ఒక పోషన్ అయితే తయారు చేసుకోవచ్చు గైస్. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది గేమర్స్కి అయితే పోషన్ చేయడానికి. ఇది షల్కర్ అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ చెస్ టైప్ది. ఫస్ట్ దీనిలో ఒక మాబ్ ఉంటుంది అనమాట. ఆ మాబ్ అయితే మనం చంపాలి. ఇది ఎన్సిటీలో ఉంటుంది గైస్ ఈ షల్కర్ అనేది. ఎండర్ డ్రాగన్ చంపిన తర్వాత ఎన్సిటీకి వెళ్ళి దీన్ని సంపాదించాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి
విండికేటర్ గైస్, ఇది కూడా టైప్ ఆఫ్ పిలిగర్లోనే ఉంటాడు అనమాట వీడు. యాక్సెప్ట్ కూడా అయితే కొడతాడు వుడ్లాండ్ మ్యాన్షన్లో మనని. విండికేటర్ వెక్స్ అనమాట. ఈ వెక్స్ అనేది టైప్ ఆఫ్ ఇందాక ఎలా అయితే వచ్చిందో అది గుడ్ ఫామ్ అయితే బ్యాడ్ ఫామ్ గైస్ ఇది వెక్స్ అనేది అయితే. సో ఇది ఈ ఎవోకర్ అనేది అయితే ఈ వెక్స్ని స్పాన్ చేస్తాడు అనమాట. సో ఈ ఎవోకర్ చెప్తే మనకి టూటమ్ ఆఫ్ అండయింగ్ వస్తుంది, ఇంకా ఎమరాల్డ్స్ కూడా వస్తాయి. టూటమ్ ఆఫ్ అండయింగ్ అంటే మనకి చచ్చిపోయిన మళ్ళీ ఒక ఛాన్స్ వస్తుంది. చూసారా గైస్ విలేజర్ అయితే ఎలా చంపుతున్నారు వీళ్ళు, వెక్స్ని స్పాన్ చేశారనమాట. విలేజర్ స్పాన్ చేస్తాను చూడండి, ఇప్పుడు ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. సో చూసారా గైస్ వెక్స్ అయితే వెక్స్ని ఎలా స్పాన్ చేస్తారో చూసారా గైస్. ఈ ఎవోకర్ అయితే చేతులు గాల్లో పెట్టి స్ప్రింకిల్ చేసినట్టు. సో ఇంకా కొంతమంది విలేజెస్ అయితే స్పాన్ చేస్తున్నారు అనమాట వెక్స్. నెక్స్ట్ వచ్చేసి ఈడే గైస్ వాండరింగ్ ట్రేడర్ అనమాట. వీటికి దగ్గర లామాలు ఉంటాయి, ఒకవేళ వాడిని కొడితే ఈ లామాలు మనం స్పిట్ చేసి అటాక్ చేస్తే గైస్ చూడొచ్చు మీరు వాండరింగ్ ట్రేడర్ అనేది అయితే. నెక్స్ట్ వచ్చేసి జాంబీ విలేజర్ గైస్. ఈ జాంబీ విలేజర్ ఏంటంటే విలేజర్స్ని ఎప్పుడైతే జాంబీ కరుస్తుందో వీళ్ళు అలా మారిపోతారు. వీళ్ళు మనకు క్యూర్ చేస్తే వీళ్ళు మనకు డిస్కౌంట్ ఇస్తారనమాట. ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ వీళ్ళు క్యూర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఫ్యాంటమ్ అనమాట. ఇవి నైట్ టైమ్స్ అయితే కనబడతాయి మనకి. ఇవి నైట్ టైమ్స్ పడుకోలేనప్పుడు స్పాన్ అవుతాయి గైస్, చాలా ఇరిటేట్ చేస్తాయి, పైనుంచి కొట్టి వెళ్ళిపోతాయి అనమాట. ఈ ఫ్యాంటమ్స్ అనేది అయితే చాలా బాగుంటుంది. ఈ మాబ్ అయితే ఫ్యాంటమ్స్ అసలు వదలవు గైస్, మనకు చాలా ఇరిటేటింగ్ తెప్పిస్తుంది. ఇది గాలి నుంచి కొట్టి మళ్ళీ గాల్లోకి వెళ్ళిపోతాయి అనమాట ఈ ఫ్యాంటమ్స్ అనేది అయితే. నెక్స్ట్ వచ్చేసి రావెంజర్ గైస్. ఇది మనకి విలేజర్స్ మీద అటాక్ చేసినప్పుడు విలేజర్ బాస్ని చంపితే మనకి విలేజ్ మీద రేట్ పడుతుంది అనమాట. ఆ రేట్ పడినప్పుడు ఈ రావెంజర్ అయితే వస్తుంది. దీన్ని చంపితే అంత ఏముంది పార్కే వస్తుంది గైస్, మనకి పిక్ చంపిన పార్కే వస్తుంది. సో ఇది ఈరే గైస్ విలేజర్. ఇందాక చెప్పాను కదా పిలేజర్ అవుట్ పోస్ట్ అని ఉంటుంది కదా, పిలేజర్ అవుట్ పోస్ట్. సో వీడికి సంబంధించిందే గైస్. వీళ్ళందరూ అవుట్ పోస్ట్లో ఉంటారు, ఇంకా వుడ్లాండ్ మ్యాన్షన్లో కూడా దొరుకుతారు గైస్ వీళ్ళందరూ. సో మీరు నిజంగా చూసారు గైస్ వాటర్ అయితే దాని సౌండ్ ఎఫెక్ట్స్తో లోపల పిలేజర్స్ని ఎలా అటాక్ చేస్తున్నాయి చూసారు గైస్. నిజంగా చాలా పవర్ఫుల్ మాబ్ అనమాట. ఈ పిలేజర్ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. దీన్ని రైడ్ చేసింది ఇది బాస్ చంపితే అవుట్ పోస్ట్ దగ్గర ఆ బ్యానర్ తీసుకుంటే విలేజ్ మీద రైడ్ అని పడుతుంది అనమాట. మన విలేజ్లో ఏ విలేజ్ అయితే ఉంటామో ఆ రైడ్ వల్ల వీళ్ళందరూ ఆ రైడ్ కంప్లీట్ చేసి మనకి హీరో ఆఫ్ ది విలేజ్ అయితే హీరో ఆఫ్ ది విలేజ్ అయితే వస్తుంది అనమాట. అప్పుడు వీళ్ళందరూ డిస్కౌంట్ ఎత్తారు. సో యారా గోళం బంధిస్తారా మీరు, మిమ్మల్ని బంధించేస్తున్నాం గైస్, వీళ్ళే బంధించేస్తున్నాను నేను. ఆ కేజీలో చెప్పాలంటే ఈ కేజీలో ఏదైతే గోళంస్ని ఇంకా వ్యాక్సిన్లు అయితే బంధిస్తారనమాట వీళ్ళు. ఇది వినిపించేయాలి వీళ్ళని, అందుకే బంధించేసాను అక్కడే వాళ్ళని. సో గైస్ ఇదే గైస్ మన మైన్క్రాఫ్ట్ మాప్స్ అనమాట. సో ఖచ్చితంగా అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నేను ఇంకోటి మీరు ఇది మైన్క్రాఫ్ట్ సర్వైవల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి అనమాట. సో ఇదే గైస్ ఈ గేమింగ్ వీడియో, మన గేమింగ్ వీడియో. నెక్స్ట్ సర్వైవల్ మోడ్ వస్తుంది, ఖచ్చితంగా రావాలనుకుని కామెంట్ చేయండి.